శ్రీగురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంబరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః. తేజో వృషః, తేజస్సు, వృషము అంటే జ్ఞానము, బుద్ధి కూడా. జ్ఞానమనే తేజస్సుతో వర్ధిల్లువాడు. జ్ఞానమే భగవానుడు. మనలో ఉన్నటువంటి చైతన్యమే భగవానుడు. బుద్ధి, జ్ఞానము అనేది మనం ఆర్జించవలసిందే, కానీ ఆర్జించటానికి కావలసినటువంటి పరిస్థితిని మనలో కల్పించినవాడు, ఆ శక్తి ఇచ్చినవాడు. తేజో వృషః ద్యుతిధరః, ద్యుతిని ధరించినవాడు. ద్యుతి అంటే మనస్సు, బుద్ధి, జ్ఞానము, చైతన్యము, వెలుగు, ఇవన్నీ కూడా ద్యుతి. ఇవన్నిటికీ కారణం ఆయనే. మనకు శరీరం పెరిగినప్పటికీ జ్ఞానము లేదనుకోండి, జ్ఞానాన్ని ఆర్జించకపోతే మనం నిష్ప్రయోజనం. బుద్ధిని ఇవ్వలేదనుకోండి, మన జన్మ నిష్ప్రయోజనం. బుద్ధి వికసించడానికి కావలసిన ప్రయత్నం మాత్రమే మనది, కానీ బుద్ధిని ఇచ్చినవాడు మాత్రం భగవానుడు. మనసు, బుద్ధి, జ్ఞానము, ఆత్మ ఇవన్నీ కూడా కనిపించినటువంటి ఒక దివ్యశక్తులు. దివ్యమైనటువంటి శక్తి బుద్ధి అనేది. అందరూ ఒకలాగా లేరు. అందరికీ ఒక రకమైన బుద్ధి లేదు, అందరికీ ఒక రకమైన జ్ఞానము లేదు. వారి వారి యొక్క పూర్వజన్మ కర్మ ఫలితాన్ని అనుసరించి బుద్ధి, జ్ఞానము వస్తుంది. అది భగవానుడు మాత్రమే సంకల్పంతో చేస్తాడు. భగవానుడి యొక్క సంకల్పమే మన జ్ఞానము. కొన్ని ఎంత ప్రయత్నించినా మనకు రావు, కొన్ని సునాయాసంగా నేర్చుకోగలుగుతాం, కొన్ని ఆర్జించగలుగుతాం, కొన్ని సంక్రమిస్తాయి. ఇదంతా కూడా భగవాన్ యొక్క ద్యుతిధరః ఆయనే. ఈ జన్మకు కారణం ఆయనే, ఈ శరీరానికి కారణం ఆయనే, మనస్సుకి కారణం ఆయనే, బుద్ధికి కారణం ఆయనే. ఇది ఏది మనది కాదు, ఇదేది మనం తెచ్చుకోలే. కాబట్టి ఆయన ఇస్తే స్వీకరించడమే. అటువంటి ద్యుతిని ధరించినవాడు, సర్వశస్త్ర వృతాంపరః, అస్త్రశస్త్రాలను కలిగినటువంటి వాడు. శస్త్రము అంటే బాణం, అస్త్రము అంటే మంత్రపూరితమైన బాణం, అంటే శక్తి కలిగిన బాణం. ఇప్పుడు అనేక శస్త్రాలకు పేర్లు ఉన్నాయి. కాబట్టి వాటికి ఆ శక్తిని ఇచ్చువాడు. అస్త్రశస్త్రాలను ధరించడమే కాకుండా వాటికి ఆ శక్తిని కల్పించినవాడు. వాటి ద్వారా అనేక మంది రాక్షసులను సంహరించినవాడు. దుష్ట శిక్షణ ఆయన యొక్క బాధ్యత కూడా. భగవానుడు నా బాధ్యత అనే చెప్పుకున్నాడు. ఆయన రెస్పాన్సిబిలిటీ. ఏ యుగంలో కూడా దుష్ట శిక్షణ నా బాధ్యత,
ధర్మ పరిరక్షణ కూడా నా బాధ్యత. మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అధర్మం చాలా ఉంది గదా! మనమే చెప్పుకున్నాం. కలియుగంలో ధర్మం ఏకపాదం. మరి ఈ 75% మంది పాపాత్ములున్నారు గదా! వీరిని శిక్షించడానికి ఎట్లా? ఎప్పుడు వస్తాడు? దుష్ట శిక్షణ అని చెప్పేసి అనుకుంటున్నాం గదా! మరి రాడేంది ఇంకా? అంటే కలియుగము కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. పాపము పరిపక్వత చెందితే మాత్రమే ధర్మరక్షణ కోసం వస్తాడు. పాపము పరిపక్వం కావాలి. అంటే ఆ కర్మకు సంబంధించినటువంటి పూర్తి కర్మను నిర్వర్తిస్తేనే తప్ప అప్పుడు భగవానుడు వస్తాడు. ఏ యుగంలో కూడా అదే జరిగింది. మధ్యలో రాలేదు. ద్రౌపది పిలవగానే పరమాత్మ రాలే. ఆమె ప్రయత్నం ఆమె చేసిన తర్వాత చేతులు ఎత్తేసింది. భగవానుడా, నువ్వుంటే వచ్చేసేయి. మరి కృష్ణ, నీవు నిజంగా నా అన్నవైతే, నిజంగా నీకు ఆ శక్తి ఉంటే నన్ను రక్షించు. చాలా ప్రయత్నం తర్వాత మాత్రమే ఆయన వచ్చాడు. పిలవగానే రాలే. కాబట్టి ఆయన భక్త సులభుడే. కానీ భక్తుడి యొక్క ప్రయత్నము ఎంతవరకు ఉంటుందో అంతవరకు చేసిన తర్వాత మాత్రమే అప్పుడు వస్తాడు. ధర్మ పరిరక్షణ కోసం అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. ఊరికే ఏం లేరు. అనేక మంది సాధువులు ఉన్నారు, సంతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు. 108 శృంగేరి లాంటి పీఠాలు ఉన్నాయి. శంకరాచార్య మహాస్వామి ఏర్పాటు చేసినటువంటి చిన్నజీయ స్వామి లాంటి వాళ్ళు ఉన్నారు. గణపతి సచ్చిదానంద స్వామి వారు లాంటివి ఉన్నారు. ధర్మ పరిరక్షణ కోసం మానవ ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉంది. అలా వాళ్ళు ఉన్నారు కాబట్టే కొంత ధర్మ మార్గంలో ఉంది మానవ సమాజం. ఎవరు ఊరికే లేరు. అనేక రకాల సంస్థలు ఉన్నాయి. ధర్మ పరిరక్షణ సంస్థలు ఉన్నాయి. వాటిని వ్యతిరేకించేవారు ఉన్నారు. పోరాటం కూడా చేస్తున్నారు. కొంతమంది మాత్రమే అధర్మవర్తనులు ఉన్నారు. లేకేముంది, ఎప్పుడూ ఉన్నారు, ఏ కాలంలో ఉన్నారు. కానీ వారికి తగిన శిక్ష, తగిన శాస్తి జరిగి తీరుతుంది. ఎవరైతే అంతరాత్మకు సమాధానం చెప్పుకోలేరో వారందరూ కూడా దుర్మార్గులే. వారు చేసిన పనికి అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే వాళ్ళు కొంత మారే పరిస్థితి ఉంటుంది. దాన్నే మానసిక పరివర్తన, ప్రాయశ్చిత్తం. అదే ఒక్కసారైనా అయ్యో నేను చేసిన పని ఇది దుర్మార్గమైనటువంటి పని కనుక అనుకోగలిగితే అదే ప్రాయశ్చిత్తం. అలా లేనినాడు మాత్రమే భగవానుడు అధర్మవర్తుల్ని శిక్షించటానికి తప్పకుండా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సంఘటన ద్వారా వారికి ఆ శిక్ష పడి తీరుతుంది. త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిర్దినై అత్యుత్కటై పాపపుణ్యై ఇహైవ ఫలమశ్నుతే. తప్పదు. ధర్మ మార్గంలో ఉండేవారు అనుకుంటారు, ఈ దుర్మార్గుడేమిటి, వాడు బాగా జీవిస్తున్నాడు, నేను ధర్మంగా ఉన్నాను, నాకు అన్ని కష్టాలను అనుకుంటాడంతే. కానీ చివరకు ధర్మం విజయం సాధిస్తుంది. అగ్రహ నిగ్రహ వ్యగ్రహ లోకకంటకులను సంవరించువాడు, అట్టి పరిస్థితికి తొందరపడువాడు. భక్తులను రక్షించటంలో చాలా తొందర. ఎందుకంటే ఆయన బాధ్యత. ఎప్పుడు కూడా భగవానుడు తన బాధ్యతను విస్మరించలే. మనం ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని కథలు చదివినా భగవంతుడికి సంబంధించినటువంటి కథలో ఎక్కడ కూడా ఆయన బాధ్యతను విస్మరించినట్టుగా కనిపించదు. తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటాడు.
ప్రకృతి కూడా అంతే. ప్రకృతియే భగవానుడు కాబట్టి, శ్రీ మహావిష్ణువు అంటే ప్రకృతి కాబట్టి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంది. కొన్ని యుగాలుగా, కొన్ని కోట్ల సంవత్సరాలుగా అదే రెస్పాన్సిబిలిటీలో ఉంది. కాలము అంతే. కాలము నిరంతరము తన బాధ్యతను నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. నైకశృంగ గదాగ్రజ. అనేక అవతారాలలో ఆయన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నవాడు. ఎప్పుడైతే ప్రశ్నార్థకంగా ఉంటుందో అప్పుడు తన ఉనికిని చాటుతాడు తప్పదు. అది కూడా ఆయన బాధ్యతగానే చెప్పాడు. ఎక్కడ తన ఉనికికి ప్రశ్నార్థకంగా ఉంటుందో, అంటే దేవుడు అనేవాడు ఉండో లేడు, లేనట్టే ఉంది, ఉంటే రాడు అని చెప్పేసి ఎక్కడైతే ఉంటుందో అక్కడ తన ఉనికిని తప్పకుండా చాటుకుంటాడు. అది కూడా ఆయన నోటి ద్వారా చెప్పింది. కాబట్టి సంభవామి యుగే యుగే. యుగం అంటే పూర్తి యుగం అని కాదు, ఆయా కాలం అని అర్థం. ఆయా కాలాల్లో ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి అధర్మం విజృంభిస్తుందో అప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం ఏదో ఒక రూపంలో అని చెప్పేసి ఆయన భగవద్గీతలో చెప్పాడు. గదాగ్రజ. అగ్రజుడు అంటే పెద్దవాడు. గదునకు అగ్రజుడు అనే ఒక ఐతిహ్యం ఉంది. అంటే గదుడు అనేవాడు వసుదేవుడి కుమారుడు ఉన్నాడు. వసుదేవుడి కుమారుల్లో ఆయన ఒకడు. ఆయనకన్నా ముందు పుట్టినవాడు అనే ఒక ఐతిహ్యం ఉంది. గదను చేత ధరించినటువంటి వాడు. అంటే గద దుష్ట శిక్షణకు ప్రతీక. ఒక దండం లాంటిది. కాబట్టి అట్టి శారుంగం అనేటువంటి బాణము, కౌమోదకి అనేటువంటి శంకుచక్రాలు ఇట్లా ఆయన చేతిలో ఉంటాయి. వాటిని అవసరమైనప్పుడు మాత్రమే వాడుతాడు ధర్మ పరిరక్షణ కోసం. గద అనేది ఒక చేతిలో ఉన్నటువంటి దండము. ఇప్పుడు రక్షక భటుల చేతుల్లో ఉండేటువంటి ఒక రకమైన కర్ర. ఇంకా పెద్ద వారైతేనేమో చేతిలో ఉన్నటువంటి గన్, ఒక దండము, ఇట్లా ఉంటాయి అన్నమాట. లాఠీ. ఆ లాఠీని ఎప్పుడు ఉపయోగిస్తాడు రక్షక భటుడు అంటే అధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తాడు. ధర్మాన్ని రక్షించడం కోసం దాన్ని ఉపయోగిస్తాడు. రక్షభటులకు ఆ దండం ఎందుకండి, ఆ కర్ర ఎందుకు అంటే అనటానికి వీల్లేదు. ఇది భయపడాలి కదా. ఎక్కడైతే దుర్మార్గులు ఉన్నాడో వాడు భయపడాలి. అది తప్పదు. కాబట్టి దండధరుడు ఆయన. ఏదో ఒక ఆయుధంతో మాత్రమే ఉంటాడు భగవానుడు కూడా. ఎందుకంటే భయపడాలి, దుర్మార్గుడు భయపడాలి. ఎస్ఐ గారి చేతిలో గన్ ఎందుకంటే దుర్మార్గుడు భయపడాలి. ఎట్లా మరి? డిఎస్పి గారి చేతిలో ఇంకా పెద్ద గన్ను ఉంటుంది, భయపడాలి దుర్మార్గుడు. ఆర్మీ చేతిలో ఒక పెద్ద రైఫిల్స్ ఉంటాయి, భయపడాలి దుర్మార్గుడు. వాటి ద్వారా మాత్రమే ధర్మాన్ని రక్షించగలం. ఆయుధము లేకుండా ఏ ధర్మ పరిరక్షణ జరగబడలే. పురాణాల్లో కానీ చరిత్రలో కానీ. చరిత్ర చూసినా అంతే. ఆయుధంతో మాత్రమే దుర్మార్గుల్ని అణచగలం, దాంట్లో సందేహమే లేదు. కాబట్టి ఆయన గదాగ్రజ. ధర్మాన్ని రక్షించడంలో గదను ధరించి అగ్రభాగంలో నిలుచువాడు అనే ఒక ఐతిహ్యం ఉంది. స్వస్తి ప్రజాభ్య.